ప్రభువుకు కృతజ్ఞతలు. I'm so happy to see all of you sitting here. ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ఈ రకంగా కూర్చొని దేవుని యొక్క వాక్యం వినడానికి రావడానికి మీ యొక్క నిర్ణయాన్ని బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను ఎంతో సంతోషిస్తున్నాను. This is the time. I'm not going to teach you anything about ministry of intercession, but I'm going to share my heart and my walk with the Lord. నేను విజ్ఞాపన పరిచర్య గురించి ఏదో పెద్ద మీకు బోధ చేయడానికి నేను ఇక్కడ రాలేదు, కానీ నా యొక్క అనుభవాలు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క కృపను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. So sit with prayer and expectation and a prayer inside. Lord, speak to me in a fresh way. గనుక ఎదురు చూసేటువంటి మనసుతో ప్రార్థనా పూర్వకంగా ప్రభువా నాతో తాజాగా ఈ దినం మాట్లాడు అనేటువంటి కోరికతో అనేటువంటి ప్రార్థనతో మీరు ఇక్కడ కూర్చోవాలని నేను మనవి చేస్తున్నాను. I believe the ministry of intercession is a privilege, is a very blessed ministry. ప్రాముఖ్యంగా నేను నమ్మేది ఏంటంటే విజ్ఞాపన చాలా ఆశీర్వాదకరమైనటువంటిది. అది మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. When we think about ministry of intercession in Indian context, in our church in India, we will think this ministry is meant for women or sisters, or this ministry is meant for old people. సాధారణంగా మన భారతదేశ సంఘ పరిస్థితులను గమనిస్తే విజ్ఞాపన అనేసరికి ఇదేదో స్త్రీలకు సంబంధించింది, అంతేకాదు అందులోనూ కూడా ముస్లింలకు సంబంధించినటువంటి సంగతి అన్నట్టు. I'm happy that few brothers are also sitting here. I wish that the whole church is sitting here to listen what is God's heart for the ministry of intercession. కొంతమంది ఇక్కడ పురుషులు కూడా రావడం చాలా సంతోషం. నిజానికి సంఘం అంతా ఇక్కడ కూడి ఉండుంటే ఇంకెంతో బాగుండేదని నేను అనుకుంటాను. I believe that ministry of intercession is as important and significant as teaching and preaching of word of God. దేవుని యొక్క వాక్యము, వాక్య బోధన, వాక్య పరిచర్య సంఘంలో ఎంత ప్రాముఖ్యమైనదో విజ్ఞాపన పరిచర్య కూడా అంతే ప్రాముఖ్యమైనదని నేను నమ్ముతున్నాను. This theme of ministry of intercession runs from every book of Bible from Genesis to Revelation. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ విజ్ఞాపన అనేటువంటి అంశము మొదటి నుంచి చివరి దాకా మనం వాక్యంలో చూడగలుగుతాం. In Revelation 22 and last verse 20 it says, Amen, come Lord Jesus, Amen. This is the last prayer of the church. మరి సంఘం యొక్క ఆఖరి ప్రార్థన మనం చూస్తాం కదా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనంలో ఆమేన్ ప్రభువైన యేసు రమ్ము ఆమేన్ అనేటువంటి ప్రార్థనతోనే ముగుస్తుంది. My prayer this morning is that God may speak to us in a fresh way. God will stir our heart and we will meet with God in a very, very tangible and palpable way. నా ప్రార్థన ఏంటంటే ఈ రోజు దేవుడు మనతో చాలా తాజాగా ప్రభు మనతో మాట్లాడాలని, అంతేకాదు ఆయన యొక్క మాట, ఆయన యొక్క తాకిడి చాలా స్పృశించదగినటువంటి, తాకి చూడగలిగినంత స్పష్టంగా ప్రభు మనల్ని ఈ రోజు మనకు ఆయన దర్శించుగాక. The time and season in which we are living is a very, very difficult time for the body of Christ. మనము ప్రస్తుతం నివసిస్తున్నటువంటి పరిస్థితులు దేవుని యొక్క సంఘానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది, ఎంతో కష్టతరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. We live in North India where so much of persecution is going on, where anti-conversion bill has passed and where many pastors are behind the bar. మరి మేము ఉండేది ఉత్తర భారతదేశంలో ఉంటాము. ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రభువులకు వ్యతిరేకంగా ఉండేటువంటి హింస చెలరేగుతుంది. అనేక మంది పాస్టర్లు, దైవ సేవకులు చెరసాలలో ఉన్నటువంటి దినాలు ఇవి. And many house churches and the small churches are closed down. మరి ఎన్నో గృహ సంఘాలు, అంతేకాదు చిన్న చిన్న సంఘాలు మూతవేయబడినవి. Even in our state of Uttarakhand from where I am coming. నేను వచ్చినటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. But I believe this ministry of intercession will make a significant difference in the end time church. మరి ఈ యొక్క అంత్యదినాల్లో, అంత్యదిన సంఘంలో విజ్ఞాపన పరిచర్య ఒక చాలా గుర్తించదగినటువంటి మార్పును తీసుకుని రాగలుగుతుందని నేను నమ్ముతున్నాను. So when we think about ministry of intercession, what I'm going to share is a very different perspective. ఒక ప్రత్యేకమైనటువంటి కోణం నుంచి ఈ యొక్క విజ్ఞాపన అనేటువంటి పరిచర్యని చూడాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. It's a partnering with Jesus, asking for His glory. ప్రాముఖ్యంగా ఇది యేసు ప్రభు, మన యొక్క రాజు, మన రాజు అయినటువంటి యేసు ప్రభుతో కలిసి ఒక భాగస్వామ్యము విజ్ఞాపన అనేది.
When Jesus was there on this face of earth for 33 years of his earthly life, but 3.5 years of his ministry life, his disciples have seen the impact of ministry of intercession in every aspect of his life. మరి 33.5 సంవత్సరాల యేసు ప్రభు వారి యొక్క ఈ యొక్క పరిచర్య జీవితంలో 3.5 సంవత్సరాల పరిచర్య జీవితంలో యేసు ప్రభు వారి యొక్క విజ్ఞాపన ప్రార్థనా జీవితాన్ని అన్ని ఏరియాస్ లో కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా, అన్ని విషయాల్లో కూడా దాని యొక్క ప్రభావాన్ని ఆ శిష్యులు చాలా స్పష్టంగా చూడగలిగారు. His disciples did not ask Jesus, Master, please teach us how to do miracles, how to bring healing, how to raise dead to life, but they asked a very important thing to their master, Teacher, teach us how to pray. మరి ఆయన శిష్యులు ఆయనను చూసినప్పుడు, ప్రభువా మాకు అద్భుతాలు చేయడం నేర్పించు, లేదంటే మాకు చనిపోయిన వారిని లేపడం ఎలాగో నేర్పించు అనేటువంటి సంగతులు అడగలేదు. కానీ మరి మాకు ప్రార్థన చేయడం నేర్పించు అనే సంగతిని కోరుకున్నారు వాళ్ళు. Which is written in Luke 11:1-4 and Matthew 6:5-3. You can just note down the Bible verses and later on you can read it. లూకా సువార్త 11వ అధ్యాయం 11. Luke 11:1-4 and Matthew. లూకా సువార్త 11వ అధ్యాయం 1-4 వచనాలు. Matthew 6:5-13. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5-13 వచనాలు. John 4:32 says, Jesus said that my food is to do the will of God. యోహాను సువార్త 4వ అధ్యాయం 32వ వచనంలో యేసు ప్రభువు వారు అంటారు కదా, ఆయన యొక్క చిత్తము చేయడమే నాకు ఆహారము. He did everything God has asked him to do, even his death on the cross of Calvary. ఆయన యేసు ప్రభువు వారు తన తండ్రి తనను ఏమేమి కోరాడో వాటన్నిటినీ చేశాడు. చివరికి కల్వరి శిలువలో మరణము పొందినంత వరకు కూడా తన తండ్రి యొక్క మాటకు ఆయన విధేయత చూపించాడు. He finished the redemptive work for our salvation on the cross of Calvary. He died and rose again and went back to Father in heaven. శిలువలో ఆయన మనందరి నిమిత్తము విమోచన కార్యాన్ని పూర్తి చేశాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ఆరోహణుడై ఇప్పుడు తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. But what he is doing now? అయితే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన Hebrews 7:25 and Hebrews 6:19-20 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చెప్తుంది, He is seated at the right hand of Father and interceding on behalf of us. ఆయన ఇప్పుడు తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని మనందరి నిమిత్తము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. And I believe even this very moment he is interceding for each one of us. ఇక్కడ కూర్చున్న మనందరి నిమిత్తము ఆయన ఇప్పుడు ప్రస్తుతము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. His heartbeat is none should perish, none should perish. ఆయన యొక్క గుండె చప్పుడు ఏంటంటే ఏ ఒక్కరూ నశించుకుందురు గాక అనేది ఆయన గుండె చప్పుడు. So remember, when God is stirring your heart for the ministry of intercession, when God is calling you for this very high calling, remember this is a partnership, you're partnering with Jesus. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ పరిచర్య, విజ్ఞాపన పరిచర్యకు దేవుడు నీ హృదయాన్ని కదిలించి నీతో మాట్లాడి ఈ పరిచర్యకి నిన్ను పిలుస్తున్నట్లయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నువ్వు యేసు ప్రభువుతో భాగస్వామ్యం చేయడానికి పిలువబడుతున్నావు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోండి. We need to understand we are partnering with Jesus, we are not head of the ministry. మనం గుర్తుపెట్టుకోవాలి, మనము ఈ యొక్క పరిచర్యలకు మనం ఏదో పెద్ద అధికారులు కాదు, కానీ యేసు ప్రభువుతో కలిసి మనం భాగస్వామ్యం చేస్తున్నాం అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. Second thing is, it's a holy ministry to the Lord. మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇది చాలా పరిశుద్ధమైనటువంటి పరిచర్య, ఇది దేవునికి చేసేటువంటి పరిచర్య. As I said, you are going to partner with Jesus. నేను అన్నట్లుగా మీరు దేవునితో, యేసు ప్రభువుతో భాగస్వామ్యం కలిగి ఉంటారు. So you are making yourself available to see the burden of God's heart. మిమ్మల్ని మీరు దేవునికి అందుబాటులో ఉంచుకుంటున్నారు. దేని గురించి అంటే దేవుని యొక్క హృదయాన్ని మీరు చూడటానికి మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకుంటున్నారు విజ్ఞాపన చేయడం ద్వారా. He is a holy God and we are entering into a holy ministry. ఆయన చాలా పరిశుద్ధమైనటువంటి దేవుడు. విజ్ఞాపన ద్వారా మనము ఆ యొక్క పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోకి అడుగు పెడుతున్నాం అనేటువంటి ఎరుకతో మనము ఈ యొక్క విజ్ఞాపన చేయాలి. It's a call to holiness. Without this no one can see his face. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక పిలుపు, పరిశుద్ధత గురించినటువంటి, పవిత్రత గురించినటువంటి ఒక పిలుపు. పవిత్రత పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు కూడా దేవుని చూడలేరు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. Matthew 5:8 and Hebrews 12:14 talks about that. మత్తయి 5
8 హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక హీబ్రూస్ 12:14 12వ అధ్యాయం 14వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం విషయాలు చూస్తాము. This call to holiness is a very high calling we need to understand. మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఈ యొక్క పరిశుద్ధత కూర్చున్నటువంటి పిలుపు చాలా ఎత్తైనటువంటి ఆధిక్యతతో కూడినటువంటి పిలుపు ఇది. Hebrew 12:10 says that this calling will lead us into Christ likeness. ఈ యొక్క 12వ అధ్యాయం 10వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ వాక్యాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది, ఇది క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడేటువంటి ఆ గొప్ప పిలుపు ఇది. Sadhu Sundar Singh said the ministry of intercession leads us into Christ likeness. సాధు సుందర్ సింగ్ గారు అన్నారు, విజ్ఞాపన పరిచర్య ద్వారా మనము క్రీస్తు స్వరూపంలోనికి మారడానికి ఇది ఒక గొప్ప మార్గం అని అన్నారు. As 1 John 1:9 says that we are sanctified by the blood of Jesus. మరి 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా మనం క్రీస్తు యొక్క రక్తమును బట్టి మనం పవిత్రీకరించబడతాము. And when we surrender our lives to His Holy Spirit does the work of sanctification in us in our day-to-day basis. మనం పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతి దినము రోజు వెంబడి రోజు క్షణం వెంబడి క్షణము ఆయన మనల్ని పవిత్రీకరిస్తూ ఉంటాడు. So we need to surrender our daily life in God's hand under the supervision of God's Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పర్యవేక్షణలో మనం ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. 1 Peter 1:15-16 says, 1 పేతురు 1వ అధ్యాయం 15-16 వచనాలు చెప్తున్నాయి కదా, you must be holy in everything you do. You must be holy because I am holy. మీరు చేయ పనులన్నిటిలో మీరు పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకంటే నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. 1 Thessalonians 5:7 says God has called us to be holy. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చెప్తుంది, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడని చెప్తుంది. The time and season in which we are living, we are so much polluted with the things of this world. ఈ యొక్క ప్రపంచం యొక్క సంగతులతో ఎంతో కలుషితమైపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు నివసిస్తున్నాం. So this ministry of intercession is a higher calling to grow into holiness. It's God's desire for each one of us to be transformed unto the likeness of Jesus Christ. మరి ఈ యొక్క విజ్ఞాపన పరిచర్యకైనటువంటి పిలుపు పరిశుద్ధత గురించినటువంటి పిలుపు, అంతేకాదు యేసు ప్రభు యొక్క స్వరూపంలోకి మార్చబడడానికి ప్రభు మనకి ఇస్తున్నటువంటి పిలుపు ఇది. It's a call to enter into inner court. It's an inner court ministry. మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క విజ్ఞాపన పరిచర్య అనేటువంటిది దేవుని యొక్క మందిరంలో అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించేటువంటి ఆ యొక్క గొప్ప ఆధిక్యతతో కూడినటువంటి పరిచర్య ఇది. Inner court is a place where Holy of Holy is dwelling, to stand before Him and to intercede on behalf of others. మరి ఆ యొక్క అంతరంగమైనటువంటి ఆ యొక్క చాలా ప్రభువుకు మందిరంలో ప్రభువుకు సమీపంగా ఉండేటువంటి సంగతి ఏంటంటే మనం ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ఆయన ముందు నిలవబడి ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసేటువంటి ఆధిక్యత. It's a place of fellowship with triune God. అక్కడ త్రియేక దేవునితో మనం సహవాసం చేసేటువంటి సమయం అది. This is a place where God's Spirit breaks us and molds us and brings brokenness into our being. ఇదే సమయంలో దేవుడు మనల్ని విరగొట్టి నలగొట్టి ఆయన యొక్క రూపంలోనికి మనల్ని మలిచేటువంటి సమయము ఈ విజ్ఞాపన సమయము. This is a place where transformation is happening inside out. మరి లోపల నుంచి బయటకు కనబడగలిగినటువంటి చక్కటి మార్పు, చక్కటి పరివర్తనను, రూపాంతరం చెందించేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాం ఈ యొక్క ప్రదేశంలో. It is a place to listen to the voice of Good Shepherd, the lover of our soul. మన యొక్క ఆత్మల యొక్క ప్రేమికుడైనటువంటి ప్రభు యొక్క మాటలు వినేటువంటి అద్భుతమైనటువంటి స్థలం ఇది. This is a place where God reveals His heart to His lovers. ఆయన యొక్క ప్రేమికులకు దేవుడు తన హృదయాన్ని బయలుపరుచుకునేటువంటి ప్రత్యక్షపరిచేటువంటి సమయం ఇది. It's a place to examine my own life. నా యొక్క వ్యక్తిగత జీవితాన్ని స్వపరీక్ష చేసుకోవడానికి ఒక సమయం ఇది, ఒక ప్రదేశం ఇది. It's not a place to see the other person life, how that brother is, how that sister is, but to examine our own life, how I am. ఆ సహోదరుడు ఎలా ఉన్నాడు, ఈ సహోదరుడు ఎలా ఉందని వాళ్ళ జీవితాల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి కాదు ఇది. నేను దేవుని సన్నిధిలో దేవుని ముందు ఏ రకంగా కనబడుతున్నానని
స్వపరీక్ష చేసుకునేటువంటి అద్భుతమైన సమయం ఇది. It's a place of complete surrender to God. ఇది దేవునికి సంపూర్ణంగా సమర్పించుకునేటువంటి ఒక అద్భుతమైన ప్రదేశం ఇది. It is so true, the more closer we come to God, the more we will come to know and understand who we are, how wretched and how sinner we are. దేవునికి సమీపంగా వెళ్ళే కొలది నేను దేవునికి ఎంత దూరంగా ఉన్నానో, అంతేకాదు నా హృదయము ఎంత చెడ్డదో, ఎంత మోసకరమైనదో, నా బ్రతుకులో ఉన్నటువంటి ఆంతరంగిక సంగతులు నాకు బయటపడేటువంటి సమయం ఇది. It's a place to giving our lives in God's hand as God is a potter and we becoming clay of his hands. ఇది ఎలాంటి సమయం అంటే ఆ యొక్క విజ్ఞాపన చేసే సమయంలో దేవుడు కుమ్మరి చేతిలోకి మంటిగా మనం పెట్టుకొని, ప్రభువా నీకు నచ్చినటువంటి పాత్రగా నన్ను చేయు అని కోరుకునేటువంటి సమయం అది. Where the cry of your soul will be, Lord, please don't give up on me. Continue to make me and mold me and shape me and cut away all the rough edges from my life and help me to grow into Christ likeness. ఇది ఎలాంటి సమయం అంటే విజ్ఞాపన సమయము. ప్రభువా నాతో విసిగిపోవద్దయ్యా, నేను అవిధేయుడిని, నాతో విసిగిపోవద్దు, నన్ను విసిగివేయద్దు, నాలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి రాళ్ళు చెత్తలు అన్ని నన్ను తీసేసి నన్ను నువ్వు కోరుకునేటువంటి పాత్రగా చేయడానికి నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో నా జీవితంతో అది చెయ్యి ప్రభువా అని కోరుకునేటువంటి సమయం ఇది. It's a call to holiness to bring glory to God, which I have already explained. నేను మీకు ముందుగానే చెప్పినట్లుగా ఇది పరిశుద్ధత కోసం, దేవుని మహిమ కోసమైనటువంటి పరిశుద్ధత కోసం ఇచ్చేటువంటి పిలుపు ఇది. It's a call to intimacy with God. ఇది దేవునితో సాన్నిహిత్యానికి ఒక పిలుపు ఇది విజ్ఞాపన. Psalm 65 verse 4 says, కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనం అంటుంది, what joy for those who choose to bring near, those who live in your holy court. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందెదము. It's a place where God is drawing our hearts more closer to him ever before. ఇది గతం కంటే మునుపటి కంటే దేవుడు మనల్ని తనకు సమీపంగా దగ్గరగా ఆకర్షించుకునేటువంటి సమయము విజ్ఞాపన సమయము. The more we come closer to God, the more we'll be able to see the burden of his heart. దేవునికి సమీపంగా మనం కదిలే కొలది, విజ్ఞాపనలో దేవునికి సమీపంగా మనం కదిలే కొలది దేవుని యొక్క హృదయంలో భారాన్ని ఇంకా స్పష్టంగా మనం అర్థం చేసుకుంటాము. As Psalm 73 B part 28 verse B part says, nearness to my God is good. మరి కీర్తన గ్రంథము 73వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట అంటాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరము అని అంటాడు. This is a place where you will understand that the things which bring you closer to God is good for me. ఇక్కడే మనం అర్థమవుతుంది, ప్రభువుకు మనల్ని సమీపంగా తీసుకెళ్లేటువంటి ఏ సంగతి అయినా కూడా నాకు మంచిది అనే సంగతి మనకు అర్థమవుతుంది. As I told you, this is a place to examine our own life. నేను అన్నట్లుగా ఈ యొక్క సందర్భంలో మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం స్వపరీక్ష చేసుకునేటువంటి సమయం ఇది. So we need to examine our life, the things which is taking me away from God or the things which is bringing me closer to God, which is good to me. దేవుడి నుంచి మనం దూరం చేసే సంగతులు ఏమిటి అనే సంగతిని అర్థం చేసుకుంటాము. అంతేకాదు నాకు ఎంతో ధన్యకరము, నాకు ఎంతో మంచిదైనటువంటి ఆయనకు దగ్గరగా చేసే సంగతులు ఏంటి అనే సంగతిని కూడా అర్థం చేసుకుంటాము. That's what Psalmist is saying in Psalm 73 verse 28, that nearness to my God is good to me. Anything which bring me closer to God is good to me. అంటాడు కదా. అందుకోసమనే 73వ కీర్తన 2వ వచనంలో నాకైతే దేవుని పొందు ధన్యకరము, దేవునికి నన్ను దగ్గరగా చేసేటువంటి ఏదైనా కూడా నాకు చాలా ధన్యకరము, నాకు మంచిది. So this is a ministry which will draw our hearts closer to you and help us to understand our intimacy with God. దేవునితో మనకు ఉన్నటువంటి సామీప్యతను మనం చాలా చక్కగా ఈ యొక్క విజ్ఞాపనలో అర్థం చేసుకోగలుగుతాం. This is a place where God seals our inner life and private life. మన అంతరంగిక జీవితము ఎవరో చూడలేనటువంటి మన యొక్క లోపల జీవితాన్ని దేవుడు స్పష్టంగా చూసేటువంటి సమయము విజ్ఞాపన సమయము. This is a place where we can understand what Psalm 16 verse 11 says, that there is fullness of joy in your presence and in your right hand pleasure forevermore. మరి మనం అర్థం చేసుకుంటాము
కీర్తన గ్రంథం 16:11 ఉన్నటువంటి ఆ మాటలు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అనే సంగతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు. This is a place where your inner longing and the desire will be to be in His presence and to enjoy God more than any other thing of the world. ఇలాంటి సందర్భాల్లోనే దేవునికి దగ్గరగా ఉండాలన్నటువంటి ఆ కోరికతో, అంతేకాదు మిగతా సంగతులు, వ్యక్తులు, పరిస్థితులు దేనికంటే కూడా దేవునికి సమీపంగా ఉండడం, దేవుని పొందు నాకు ధన్యకరమైనటువంటి కోరికతో నింపబడతాం మనం. This is a call to fulfill the kingdom mandate. ఇది దేవుని రాజ్యపు మరి ఏమంటాం మ్యాండేట్, దేవుని రాజ్యపు ఆజ్ఞను మనము నెరవేర్చగలుగుతాము. So what is this kingdom mandate? I am going to tell you little later. దేవుని రాజ్యపు ఈ ఆజ్ఞ ఏంటి అనేది నేను కొంచెం సేపు తర్వాత మీతో మాట్లాడతాను. But this is a call to follow Him all the way to reach to the finish line. మరి ఇది ఏంటంటే చివరికి ఒక పరుగు పందెంలో ఆఖరి ఆ యొక్క గీతను దాటడానికి పిలిచేటువంటి పిలుపు లాంటిది. Call to follow His footsteps all the days of our life. మన జీవితాంతము కూడా ఆయన అడుగుజాడలను వెంబడించడానికి ఇది ఒక పిలుపు. As Luke 9:23 says, that is a place where we need to deny ourselves, take up the cross and follow Him all the days of our life. లూకా సువార్త 9:23 ఉన్నట్లుగా ఈ యొక్క విజ్ఞాపన సమయంలో మనం ఉపేక్షించుకొని మన యొక్క సిలువను ఎత్తుకొని మన జీవితాంతము ఆయన వెంబడించడానికి ఇవ్వబడినటువంటి ఒక పిలుపు, విజ్ఞాపన. So we have seen this ministry of intercession in a little bit different perspective. It's a partnering with God. It's a holy ministry. It's an inner court ministry. It draws us closer to you. It brings holiness into our life and to fulfill God's mandate and to follow Him all the days of our life. మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేకంగా ఈ యొక్క విజ్ఞాపన పరిచర్యను ఒక వేరే దృక్కోణం నుంచి మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఇది యేసు ప్రభువుతో భాగస్వామ్యం అనే సంగతి, రెండవది ఇది పరిశుద్ధమైనటువంటి పరిచర్య అనేటువంటి సంగతి, అంతేకాదు ఇది మందిరపు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేటువంటి పరిచర్య అనేటువంటిది, అంతేకాదు ఇది దేవుడితో ఒక సామీప్యతను కోరుకునేటువంటి పరిచర్య అని, అంతేకాదు దేవుని రాజ్యపు ఆజ్ఞను మరి నెరవేర్చేటువంటి పరిచర్య ఇది, అంతేకాదు కనుక And understand your partnership with Him. నీ యొక్క భాగస్వామ్యం, దేవుడితో నీకున్న భాగస్వామ్యాన్ని అర్థం చేసుకో. He is head of your ministry. You are not head of ministry. ఆయన నీ యొక్క పరిచర్యకు శిరస్సు, అంతేగాని నువ్వు ఈ పరిచర్యకు శిరస్సునేమి కాదు. He is our chief army officer and he is asking us just to follow His footsteps. ఆయన మన సర్వ సైన్యాధ్యక్షుడు, ఆయన మన సైన్యానికి అధిపతి, ఆయన మార్గంలో ఆయన అడుగుజాడలో మనం నడాల్సి ఉంది. And we know that ministry of intercession is full of spiritual warfare. గుర్తుపెట్టుకోండి, విజ్ఞాపన చేసేటువంటి పరిచర్య అల్లాటప్ప పరిచర్య కాదు, ఇది ఆత్మీయ యుద్ధము. So we need to understand the spiritual warfare. ఇది ఆత్మీయ యుద్ధము అనే సంగతి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. Need to cover ourselves, our family with the blood of Jesus. ఈ పరిచర్యలో ఉన్నప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు దేవుని యొక్క యేసు ప్రభువు యొక్క రక్తము చేత నువ్వు పరిరక్షించుకోవలసి ఉంది. Standing on a victory ground, what Jesus has done for us on the cross of Calvary. సిలువలో ప్రభువు ఇప్పటికే సాధించినటువంటి ఆ విజయపు భూమి మీద నిలవబడి నిన్ను నువ్వు కప్పుకోవలసి ఉంది. And filling our hearts and thoughts with word of God and His beauty. దేవుని యొక్క వాక్యము, ఆ వాక్యము అందాల చేత నీ యొక్క హృదయాన్ని నిండుగా నింపుకొని ఉండాలి. We know Ephesians 6:10-19 talk about weapons of spiritual warfare. మనకు తెలుసు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ యుద్ధోపకరణాల గురించి మనకు బాగా తెలుసు. It says, put on armor of warfare, fight the battle, stand firm on your ground. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటుంది, మీరు మహాశక్తిని బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండండి, ఈ యొక్క తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి, నిలవబడండి, యుద్ధం చేయండి అని పిలుస్తున్నాడు ప్రభు. There are defensive armor, the helmet of salvation, shield of faith, breastplate of righteousness and so on. మరి మనము కాపాడుకునేటువంటి సామగ్రి కొంత ఉంది. నీతి అనేటువంటి మైమరము,
మరి రక్షణ అనేటువంటి ఆ యొక్క శిరస్త్రాణము ఇవన్నీ కూడా మనల్ని మనం కాపాడుకునేటువంటి మరి యుద్ధోపకరణాలు అవి. These are the armor which will protect us. ఇవి మనల్ని శత్రువు యొక్క బాణాల నుంచి అగ్ని మోసాల నుంచి మనల్ని కాపాడేటువంటి ఉపకరణాలు ఇవి. But the offensive armor is sword of word of God. గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక్క మరి ఎదిరించేటువంటి పోరాటానికి ఉపయోగించేటువంటి ఒకే ఒక ఉపకరణం ఇవ్వబడింది, అది దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం. అది You may remember when Jesus was tempted for 40 days, he fought this battle with word of God. It's written in the word of God. It's written in the scripture. మీరు గమనిస్తే యేసు ప్రభువారు ఆ 40 దినాల్లో ఆయన శోధించబడుతున్నప్పుడు, ఉపవాసం చేసి శోధించబడుతున్నప్పుడు ఆయన పదే పదే సాతానుని ఎదిరించినటువంటి సంగతి మీకు గుర్తుందా? ఈ రకంగా రాయబడింది, ఇలా రాయబడింది, ఈ రకంగా రాయబడింది, ఈ రకంగా రాయబడింది అంటూ దేవుని యొక్క వాక్యాన్ని పదే పదే ఉటంకిస్తూ ఆయన సాతానుని ఎదిరించాడు ఆయన. So fill your heart and thought with this word and this beauty. మీ యొక్క ఆలోచనల్ని, మీ యొక్క హృదయాన్ని దేవుని యొక్క వాక్యము, దేవుని చేత, దేవుని యొక్క అందము చేత, ఆయన రమ్యమైనటువంటి మనోహరమైన ఆయన చిత్రము చేత నిండుగా మన హృదయాలను నింపుకుందాము. Be consistent in your walk with the Lord. దేవునితో నువ్వు నడిచేటువంటి నడక చాలా స్థిరముగా కొనసాగనివ్వండి. Utterly depending on Him. ఆయన మీద మాత్రమే అనుకుంటూ, He is the one who will take you victory to victory. ఆయన మాత్రమే, ఆయన మీద అనుకుంటున్నప్పుడు మాత్రమే విజయమును వెంబడి విజయమును దాటి విజయం వైపు నిన్ను ప్రభువు తీసుకొని వెళ్తాడు. And stay focused for which God has called you and set you apart. దేవుడు నిన్ను దేనికోసం పిలిచాడో, దేనికోసం నిన్ను ప్రత్యేకించుకున్నాడో దాని మీద నీ యొక్క దృష్టిని సంపూర్ణంగా కేంద్రీకరించి ముందుకు సాగిపో. So God was laying down this burden in my heart, and for a season I was interceding like that. దేవుడు ఎప్పుడైతే ఇలాంటి భారాన్ని నా హృదయంలో పెట్టాడో, ఒక సీజన్ అంతా కూడా కొంత కాలం మటుకు అలాగా దేవుని యొక్క పరిచర్యలో, విజ్ఞాపనలో నేను కొనసాగుతూ వచ్చాను. Then God started putting international concern into my heart. అప్పుడు దేవుడు అంతర్జాతీయ అవసరతలను, అంతర్జాతీయ సమస్యలను ప్రభువు నా హృదయంలో మరి ఆయన మోపు చేయడం మొదలుపెట్టాడు. Pray for world nations. ప్రపంచం కోసం, ఇతర దేశాల కోసం ప్రార్థన చేయమని. He was asking me, wait upon the Lord, and His Holy Spirit will reveal the things hidden in the heart of God, and to pray for the nations. ఈ యొక్క దేశాల కోసము, ఇతర రాజ్యాల కోసం ఏమని ప్రార్థన చేయాలన్నప్పుడు దేవుని మీద నువ్వు వేచి చూడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రాజ్యాల కోసం, ఆ దేశాల కోసం ఏం ప్రార్థన చేయాలో ఆయనే నిన్ను ప్రేరేపిస్తాడన్నట్లు. Because I was telling Lord, I don't know much about world nations. మరి ప్రపంచంలో దేశాల గురించి ప్రభు నాకు పెద్దగా తెలియదు, ఏమని ప్రార్థన చేయాలని నేను అడిగాను. I don't know how to move forward. మరి ముందుకు ఎలా సాగాలో నాకు అర్థం కాలేదు ప్రభు అని నేను అడిగాను. ప్రభు But His promise was He is going to reveal His heart to me. కానీ ఆయన వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడే ఆ దేశాల కోసం, ఆ రాజ్యాల కోసం ఏం ప్రార్థన చేయాలో లోపల నుంచి నీకు తెలియపరుస్తాడని చెప్పాడు. Psalm 2 verse 8 says, ask of me and I will give you nation as your inheritance and ends of the earth as your possession. మరి కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యం చేస్తాను, భూమిని దిగంతముల వరకు నీకు స్వత్తుగా ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. We know that this promise is given to son by father. మరి ఈ యొక్క వాగ్దానము కుమారుడైనటువంటి దేవునికి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన వాగ్దానమని. But in Christ Jesus we inherit this promise. అయితే యేసుక్రీస్తునందు ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా అవును ఆమేన్ అని ఉన్నాయి కనుక వీటన్నిటిని కూడా మనం స్వతంత్రించుకుంటాం. So in obedience to God I started praying for nations. కనుక దేవుని యొక్క మాటకు విధేయురాలనై దేశంలో, ప్రపంచంలో దేశాల కోసం ప్రార్థన చేయడం నేను ప్రారంభించాను. But then I was just talking to God, Lord, this is a huge task. ప్రభువా ఇది చాలా పెద్ద గురుతరమైనటువంటి బాధ్యత, ఎలా చేయగలను అన్నట్లు. These nations are like a big mountains for me. ప్రభువా ఈ యొక్క దేశాలు ఒక పెద్ద ఎత్తైన పర్వతాలు ఉన్నాయి నా ముందు. And I won't be able to move these mountains. మరి నా వల్ల కాదు ఎంత పెద్ద పర్వతాలని కదపడం ఎలా ప్రభువా అని నేను అడుగుతున్నా. And I felt God is speaking to my heart again. మళ్ళీ దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడని నేను నమ్ముతాను. I felt God is asking me to touch the mountain, and moving of mountain is my work. నువ్వు కేవలము నీ ప్రార్థనతో ఆ యొక్క పర్వతాన్ని ముట్టుకోచాలు, దాన్ని కదిపి అవతలకు తోసేసేటువంటి పని నాది అని ప్రభు చెప్పాడు. దేవునామకు మహిమ కలుగును గాక.
It's the same lesson again. God was telling me, don't worry about effectiveness. It's for my glory, it's to fulfill my purposes. మళ్ళీ దేవుడు నాకు జ్ఞాపకం చేసినట్టు నీ ప్రార్థన యొక్క ప్రభావం గురించి నువ్వు భయపడద్దు, ఇబ్బంది పడద్దు. ఎందుకంటే ప్రార్థన యొక్క ప్రభావం అనేది నీలో కాదు, నాలో ఉంది. ప్రార్థన యొక్క మూల కేంద్రాన్ని నేను, పనిచేసేవాడిని నేను, ప్రభావాన్ని తీసుకొచ్చేవాడిని నేను కనుక నువ్వేం కంగారు పడతావు. So for a season I was praying like that. ఒక సమయం అంతా కూడా నేను ఆ రకంగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. So in 2018 my husband brought me a prayer tool book. మరి 2018లో నా భర్త ఒక ప్రార్థన ఉపకరణాలు ఉండేటువంటి ఒక పుస్తకాన్ని నా దగ్గర తీసుకుని వచ్చాను. It's a Operation World 7th edition which I was using, written by Jason Menry. జేసన్ మెండ్రీ అనేటువంటి ఆయన రాసినటువంటి ఆపరేషన్ వరల్డ్ అనేటువంటి ఒక పుస్తకాన్ని తీసుకుని వచ్చాను. It's a very good tool to pray for the nations. అది దేశాలు, ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేయడానికి అది గొప్ప ఉపయోగకరమైనటువంటి పని ఉంటుంది ఆ పుస్తకం. It's telling about detailed information what God has done for the nation and what are the prayer requests. మరి ప్రతి దేశం గురించినటువంటి సంగతులు, దేవుడు ఆ దేశంలో ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు అనే సంగతుల్ని అందులో రాస్తూ ఆ దేశం గురించి ఏమి ప్రార్థన చేయాలో అందులో చాలా స్పష్టంగా ఉంది. More than 1000 pages in that book. 1000 పేజీలు పైబడి ఉంటుంది ఆ పుస్తకం. But my desire was to read every page of that book. నా యొక్క కోరిక ఏంటంటే ఆ పుస్తకంలో ఉన్న ప్రతి పేజీని చదవాలన్నట్టు నా కోరిక. And again wait in God's presence and ask Lord, what is your promise? What you want me to pray for the nation? మరి ఆ పుస్తకంలో ఉన్నటువంటి ప్రార్థన విజ్ఞాపనలు పట్టుకొని, ప్రభువా ఈ దేశం గురించినటువంటి నీ వాగ్దానం ఏంటి, ఈ దేశం గురించినటువంటి నీ చిత్తం ఏంటి, నీ హృదయం ఏంటి నాకు తెలియపరచు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. So I wrote in that book, with my own determination I may fail. నేను రాసుకున్నాను ఆ పుస్తకంలో, నా స్వంత స్వనిశ్చయతతో నేను ఖచ్చితంగా ఓడిపోతాను. But by your grace and grace alone I may carry the burden of your heart and will be able to finish well in Jesus' name. ఆ పుస్తకంలో నేను రాసుకున్నాను, నా సొంత ప్రయత్నంతో అయితే నేను ఓడిపోతాను, కానీ ప్రభువా నీ కృప చేత మాత్రమే ఈ పుస్తకాన్ని నేను పూర్తి చేసి దీని అంతటి గురించి నేను ప్రార్థించే తీరుతానని అందులో రాసుకున్నాను. And I was so much encouraged to read about different nations that in 18, 19, 20th century gospel has reached to every nation. నేను అందులో చదువుతున్నప్పుడు నేను ఎంతో ప్రోత్సహించబడ్డాను. ఏ సంగతి అంటే 18, 19, 20 శతాబ్దాల్లో ప్రతి దేశంలోకి, ప్రతి రాజ్యంలోకి కూడా, భూమి మీద ఉన్న ప్రతి రాజ్యంలోకి కూడా సువార్త ప్రవేశించేసింది. There are remnant God has kept in every nation. మరి దేవుడు ఒక పరిశుద్ధమైనటువంటి శేషాన్ని ప్రతి దేశంలో కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ఆయన పనిచేస్తున్నాడు. I was so much encouraged by reading all these things. ఈ విషయాలను చదువుతున్నప్పుడు ప్రభువు నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు. And one of the most important prayer requests which I wanted to share with all of you. ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన అంశాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. All through 233 nations, every nation is requesting, please pray for believers' unity. Please pray that pastors and evangelists will be united together. Please pray for unity of the churches. ఈ 233 దేశాల గురించి చదువుతున్నప్పుడు, వారి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, నిజానికి అన్ని దేశాల యొక్క ప్రేయర్ పాయింట్లలో కూడా, ప్రార్థనాంశాల్లో కూడా ఒక్క ప్రార్థనాంశం ఉంది. అదేంటంటే మా దేశంలో ఉన్నటువంటి సంఘము, విశ్వాసులందరూ కూడా ఐక్యంగా ఉండినట్లు. పాస్టర్లు, మరి సువార్థికులు, వీరందరూ మిషనరీలు, వీరందరూ ఐక్యత కోసం ప్రార్థన చేయండి అన్నట్టుగా ఇచ్చారు. Then I could understand Jesus' high priestly prayer which he prayed in John chapter 17. అప్పుడు నాకు అర్థమైంది, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు చేసినటువంటి ఆ ప్రధాన యాజకుని ప్రార్థన అర్థమైంది నాకు. He prayed before 2000 years for unity of the spirit among God's people. 2000 సంవత్సరాల క్రితమే ఆయన దేవుని యొక్క ప్రజల యొక్క ఐక్యత గురించి ఆయన అప్పుడే ప్రార్థన చేశాడు. And devil also knows that bringing disunity among the body of Christ will be like bringing disturbance and distort the purposes of God. సాతానుడికి బాగా తెలుసు ఏమంటే దేవుని యొక్క ప్రజల మధ్యలోకి అనైక్యత తీసుకొని రాగలిగితే వారు చేయగలిగినటువంటి పనిని సంపూర్ణంగా నిర్వీర్యం చేయొచ్చు అనేటువంటి సంగతి సాతానుడికి బాగా So we need to understand that the spirit of unity is very, very important for body of Christ to function together. కనుక ఆత్మ కలిగించేటువంటి ఆ ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటి సంగతి. దేవుని ప్రజలుగా పనిచేయడానికి, దేవుని ప్రజలుగా ఏదైనా సాధించడానికి ఆత్మ కలిగించేటువంటి ఆ ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది సంగతి మనం అర్థం చేసుకోవాలి. 1 Corinthians chapter 12 talks about beautiful about unity. Is talking about unity is like a different part of a body.
మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చాలా స్పష్టంగా ఉంటుంది. ఐక్యత ఎంత ప్రాముఖ్యమైనదో, ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఒక శరీరంలో అవయవాలు ఏ రకంగా అయితే ఒకరికొకరు సహాయపడుతూ ఒక చక్కని శరీరంగా పనిచేస్తుందో, ఐక్యత అంత ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం స్పష్టంగా చదువుతాము. It says that hand cannot say to feet that I don't need you. మరి చెయ్య తన కాలుతో చెప్పలేదు, ఏమైనా నువ్వు నాకు అవసరం లేదు చెయ్యి చెప్పలేదు. It says that every part of body is unique and important. ప్రతి అవయవం కూడా దేహంలో ఎంతో ప్రాముఖ్యమైనది, దానికి సాటి సరి ఎవరు లేరు. Then I was thinking, Lord, how long do I have to pray like that? ప్రభువా, ఈ రకంగా ఎంతకాలం ప్రార్థన చేయాలి ప్రభువా? As 2 Timothy 4:5 says, complete the ministry God has given to you. 2 తిమోతి 4వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది ఒక మాట, దేవుడు నీకు అప్పగించినటువంటి పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అంటుంది. Then I was just asking question to myself, when will I be able to say my ministry is over, all done? ప్రభువా, నా జీవితంలో నేను ఎప్పుడు చెప్పగలను? ప్రభువా, నువ్వు నాకు అప్పగించిన పరిచర్య అంతా నేను పూర్తి చేసేసాను, అంతా సమాప్తం అయిపోయింది, నా పని పూర్తి అయిపోయింది, నేను ఎప్పుడు చెప్పగలను ప్రభువా అని అడిగాను. Chapter 6 verse same chapter verse 6 and 7 says, till God calls us home. 2 తిమోతి 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఎంతవరకు పని చేయాలి, ఎంతవరకు ఎప్పుడు ముగించాలి అని అంటే, ప్రభు మనల్ని ఆయన సన్నిధిలోకి పిలుచుకుంటే వరకు ఈ పనిని చేస్తూనే ఉండాలన్నట్టు. That Paul is saying that I am ready to pour out, and my departure is very near. నా యొక్క అంతకు సమీపమే ఉంది, నేను ప్రాణార్పణంగా పోసుకుంటున్నాను సుమా అని చెప్పాడు చూసారు 2 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనంలో. Till God gives us life, till Jesus' glorious return again. అయితే మన ప్రభు యొక్క రాక లేదంటే మన యొక్క పోక వరకు కూడా ఈ పనిని చేస్తూనే ఉండాలన్నట్టు. This is a lifelong mandate, no turning back. ఇది జీవితాంతం ఇవ్వబడినటువంటి ఒక ఆజ్ఞ, ఇక్కడ నుంచి వెనుదిరిగేటువంటి అవకాశమే లేదు. Philippians 1:6 says, and I am sure that God who began the good works within you will continue his work until he is finally finished on that day when Christ Jesus come back again. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు దాన్ని అంతం వరకు కొనసాగించుటకు సమర్థుడని నేను రూఢిగా నమ్ముచున్నాను అని అంటాడు. This is our hope in Christ. ఇది క్రీస్తులో మనకున్నటువంటి నిరీక్షణ. Be ready and encouraged to do the ministry of intercession. దేవుని యొక్క పరిచర్యలో విజ్ఞాపన చేయడానికి సిద్ధపడండి, మీరు ప్రోత్సహించబడండి. Be faithful till God calls us home. ప్రభు మనల్ని పిలిచే వరకు కూడా నమ్మకంగా ఈ పరిచర్యను జరిగించండి. So how long do we pray? ఎంతకాలం ప్రార్థన చేస్తాము? Until the earth shall be filled with the knowledge of glory of God as water is covering the sea. ఎలాగైతే సముద్రము యొక్క భూలోకాన్ని కప్పి ఉంచిందో, నీరు ఏ రకంగా కప్పి ఉంచిందో, ఆ రకంగా దేవుని యొక్క మహిమ ఈ సర్వ భూమిని, సర్వ సృష్టిని కప్పే వరకు కూడా ఈ యొక్క సేవ, ఈ ప్రార్థనా సేవ కొనసాగే తీరాలి. Acts 1:8 says, until the gospel reach the uttermost parts of the earth. సువార్త భూదిగంతముల వరకు చేరే వరకు, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా సువార్త భూదిగంతముల వరకు చేరే వరకు కూడా ఈ పరిచర్య కొనసాగే తీరాలి. Philippians 2:10 says, until every knee shall bow down before you, every tongue would confess Jesus Christ is Lord, for the glory of God the Father. దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క మహిమ నిమిత్తము, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి ముందు ప్రతి మోకాలు వంగే వరకు, ప్రతి నాలుక ఆయన ప్రభువుని ఒప్పుకునే వరకు కూడా ఈ పరిచర్య కొనసాగే తీరాలి. Revelation 11:50 says, until the kingdom of this world become the kingdom of our Lord. ఈ యొక్క దేశం, ప్రపంచం యొక్క రాజ్యాలన్నీ కూడా మన ప్రభు యొక్క రాజ్యంగా మారేటువంటి వరకు, సమయం వరకు కూడా ఈ ప్రార్థన పరిచర్య కొనసాగి తీరాలి. This is kingdom mandate. ఇది దేవుని రాజ్యపు ఆజ్ఞ. So you can see there is no shortcut. దీనికి ఏమీ కూడా మరి అడ్డదారులు లేవు. It's not a short-term plan. ఇదేమి చాలా తక్కువ సమయంలో అయిపోయిన పని కాదు ఇది. It's a lifelong commitment. ఇది జీవితాంతము దేవుని ముందు చేసుకోవాల్సినటువంటి ఒక నిబంధన, ఒక నిబద్ధత. So my prayer is that you'll understand the seriousness of ministry and commit your life for the ministry of intercession. నా ప్రార్థన ఏంటంటే ఇలాంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఆధిక్యతతో కూడినటువంటి ఈ విజ్ఞాపన పరిచర్యకు నిన్ను నీవు సమర్పించుకోవాలని ప్రభు నామం పేర మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నాను. Second part is the practical part which we will take after tea break. Yes. మరి దీంట్లో రెండవ భాగం ఏంటి అంటే ప్రార్థించేటప్పుడు ఎదురయ్యేటువంటి
అసలైనటువంటి సవాళ్ళు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, అసలు ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగేటువంటి సాధారణంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనము రెండవ సెషన్లో, ఇప్పుడు మనం టీ బ్రేక్ వెళ్తాము. టీ బ్రేక్ అయిన తర్వాత మనము రెండవ సెషన్లో ఈ యొక్క మాటలు, ప్రాక్టికల్ విషయాలన్నీ కూడా, వ్యవహారికంగా ఉండేటువంటి సమస్యలన్నింటినీ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనం దీవించుగాక. మరి ఈ సమయంలో ఇక్కడికి ఆపుతున్నాము. ఇది ఎవరు వెళ్ళిపోవడానికి కాదు, ఇప్పుడు వెళ్తాము. మంచి టీ అండ్ సమ్ స్నాక్ ఇస్ దేర్. దయచేసి దాన్ని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తూ ఉండిపోకండి. మనకు ఒక మిషన్ ఉంది, దాన్ని ముగించాలి కనుక ఇప్పుడు 11:15 అయింది. 11:15 అవుతుంది కాబట్టి చిత్తము జరగాలి అనేటువంటిది మన జీవితాల ద్వారా ఆయన రాజ్యము వచ్చును కాక. All glory, honor we want to give to God and to God alone. ప్రభావము మహిమ ఆయనకు మాత్రమే చెల్లును కాక. So this is a little time what we have. I am going to share the practical aspect. మరి మన ముందు మిగిలినటువంటి తక్కువ సమయంలో దీనిని, ఈ యొక్క విజ్ఞాపన పరిచర్యను ఆచరణయోగ్యంగా ఏ రకంగా ముందుకు సాగగలము. So the important lessons what I have learned during this journey I am going to share with you. ఈ యొక్క విజ్ఞాపన పరిచర్య ప్రయాణంలో దేవుడు నాకు నేర్పించినటువంటి పాఠాలను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. This is the one very important lesson God has taught me. Be faithful in the calling of intercession. విజ్ఞాపన పరిచర్యలో నమ్మకంగా ఉండు అనేటువంటి ఈ యొక్క గొప్ప పిలుపు ఈ పరిచర్యలో ప్రభువు నాకు నేర్పించాడు. As I told you, the ministry of intercession is full of spiritual warfare. నేను మీకు ముందుగానే చెప్పినట్లుగా ఈ విజ్ఞాపన పరిచర్య ఒక గొప్ప ఆత్మీయ యుద్ధం అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. As I was doing this ministry of intercession, the days were becoming tougher and tougher and tougher. మరి నేను ఈ యొక్క విజ్ఞాపన పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ప్రతి దినము కష్టతరంగా మారిపోయినటువంటి సందర్భాలు నేను గమనించాను. So much of spiritual battle was in my mind. నా మనసులో ఎంతో ఒక గొప్ప ఆత్మీయ పోరాటం సాగుతూనే ఉండేది. And many times I thought of quitting this ministry. అనేక మార్లు నేను అనుకున్నాను, ఇది వదిలిపడేస్తే బాగుందని నేను అనుకున్నాను. But this is the one thing which kept me going. కానీ ఒక్క సంగతి మాత్రం నన్ను ముందుకు కొనసాగించేలా చేస్తూనే వచ్చింది. Be faithful in the calling of intercession. ఈ యొక్క విజ్ఞాపన పిలుపులో నమ్మకంగా ముందుకు సాగిపో అనేటువంటి ప్రభువు మాట నన్ను ముందుకు కొనసాగించింది. 1 Samuel 15:22 says, obedience is better than sacrifice and listening to God is better than offering the ram's fat. మొదటి సమూయేలు 15:22 ఉన్నట్టుగా బలులు అర్పించుట కంటే మాటలు ఎంత శ్రేష్టం, విధేయత చాలా ప్రాముఖ్యము అనేటువంటి ఆ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. This word was just this verse was directing my path and it was like a driving force for me during that season. ఈ వాక్య భాగం మొదటి సమూయేలు 15:22 అది నన్ను లోపల నుంచి ప్రోత్సహించి నాకు బలాన్ని ముందుకు సాగడానికి కావలసిన బలాన్ని ఇచ్చిన వాక్యంగా నేను జ్ఞాపకం చేస్తాను. And the pandemic came during that time. Our travel stopped completely. మరి యొక్క కరోనా వ్యాధి వచ్చిన తర్వాత మా యొక్క ప్రయాణాలన్నిటికీ కూడా మేము స్వస్థ చెప్పాల్సి వచ్చింది. And I was just thinking, now I am at home, I'll be able to spend more time in prayer. అప్పుడు నేను అనుకున్నాను, ప్రయాణాలు లేవు కనుక ఇంట్లో ఉండి ఇంట్లో గడిపేటువంటి అవకాశం వచ్చింది కనుక నేను ప్రార్థనలో ఇంకా ఎక్కువ సమయం గడపగలను నిర్ణయించుకున్నాను. But it was an intense spiritual warfare time for me. కానీ అది చాలా తీవ్రమైనటువంటి ఆత్మీయ పోరాటంగా నేను గుర్తించాను. And one day I was reading the book during that season about the missionaries' journey. మరి మిషనరీల యొక్క ప్రయాణం గురించినటువంటి పుస్తకాలు ఆ దినాల్లో నేను చదువుతున్నప్పుడు the title of that book was Jerusalem to Illyricum. మరి యెరూషలేము నుంచి ఇల్లూరికా వరకు ఉండేటువంటి ఆ పేరు యెరూషలేము నుంచి ఇల్లూరికా, and యెరూషలేము టు ఇల్లైరికం అనేటువంటి ఆ పుస్తకాన్ని నేను చదువుతున్నాను. And that books was talking about life of missionaries who went in different nations and they gave their life for the sake of gospel. ఏ రకంగా వారి యొక్క జీవితాలను ప్రభు పరిచర్యలో పారాయణంగా పోసేశారో, దేవుని కోసం ఎలా అర్పించుకొని పరిచర్యలు చేశారో మాట్లాడేటువంటి మిషనరీల గురించి మాట్లాడేటువంటి పుస్తకం అది. Many of them they went into Pacific nation, Caribbean nation, small islands where headhunters were living. పసిఫిక్ దేశాల్లోకి, తర్వాత కరేబియన్ దేశాల్లోకి, అంటే వెస్ట్ ఇండీస్ దీవుల్లోకి, అలాంటి
అక్కడ ఉండేటువంటి వారు మానవుల్ని తినేసేటువంటి వారు. They used to kill human being and eat human flesh. వారు మానవుల్ని చంపి మానవ దేహం యొక్క మాంసాన్ని తినేటువంటి నరమాంస భక్షకులు వారు. And many missionaries went there and they were killed. అనేక మంది మిషనరీలు అలాంటి ప్రాంతాలకు వెళ్ళి వారి జీవితాలను అక్కడ ప్రాణాత్మకంగా పోసేశారు, వారు చంపబడ్డారు. That was the time God just shook me and spoke to me in a very personal way. ఆ సందర్భంలో అది చదువుతున్నప్పుడు ప్రభువు నాతో చాలా స్పష్టంగా వ్యక్తిగతంగా మాట్లాడాడు. లోపల నుంచి నన్ను ఎంతో కదిలించాడు ఆయన. I was just crying in his presence and I said, sorry Lord, I'm just thinking this ministry is very intense, very difficult, but so many of your children have given their life for the ministry and the sake of ministry, and Lord, I'm recommitting my life for this ministry. ప్రభువా, నిన్ను గురించినటువంటి నీ పరిచయం గురించినటువంటి భారం చేత నీ గురించి వారు ప్రాణాలు అర్పించేటువంటి వారి జీవితాలు చదువుతున్నప్పుడు నా జీవితంలో ఈ ప్రార్థనా పరిచర్య ఎంతో పోరాటంతో కూడిందని, ఎంతో కష్టపడిపోతున్నాను అన్నట్టు నేను నీ దగ్గర ప్రార్థిస్తున్నాను, బాధపడుతున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నాను. God brought me into a place where I was able to say Philippians 1:21, which was very difficult for me, but God brought me into a place to say that for me to live is Christ and to die is also Christ. మరి అప్పుడు ఆ సందర్భంలో నేను ఎంతో కష్టంతో నా హృదయంలో నిర్ణయించుకున్నా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21 ఉన్న రీతిగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అని నిర్ణయించుకున్నాను. ఆ దినాల్లో Presence of God and His Holy Spirit was surrounding me. దేవుని యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కమ్ముకుంటున్నట్లుగా, నన్ను ఆవరిస్తున్నట్లుగా నాకు అనిపించింది. And prayer and encouragement from my husband. నా భర్త యొక్క ప్రార్థన, నా భర్త యొక్క ప్రోత్సాహం ఎంతో 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 బలాన్ని ఇచ్చింది ఆ దినాల్లో. Many times I will come down from my prayer room and I will just kneel down and say, please keep your hand over my head and pray for me. I am just leading to quitting of this ministry. చాలా సార్లు నా ప్రార్థనా గదిలో నుంచి ప్రార్థన పోరాటం తర్వాత కిందకి దిగి వచ్చినప్పుడు నా భర్త ముందుకు వచ్చి నేను మోకరించి, అయ్యా నీ యొక్క చెయ్యి నా తల మీద ఉంచి ప్రార్థన చెయ్యు, ఎందుకంటే నా మనసులో కొన్నిసార్లు ఈ యొక్క గొప్ప పరిచర్య నుంచి బయటకు వచ్చేద్దాము, ఈ పరిచర్య మానేద్దాము అనేటువంటి ఆలోచనలతో నా మనసులోకి వస్తున్నాయి కనుక నీ చెయ్యి నా తల మీద ఉంచి నా గురించి ప్రార్థన చెయ్యని కోరుకుంటేదాన్ని. I knew that he is praying for me, and each time he prayed for me and encouraged me, darling, don't give up. అనేక మార్లు ఆయన చేయించి ప్రార్థన చేసి ఎంతో ప్రోత్సాహకరమైన మాటలు నాతో చెప్పి, ప్రియమైనటువంటి నా భార్య, ఎప్పుడూ కూడా ఈ పరిచయాన్ని విడిచిపెట్టద్దు, Move forward, get victory over victory. ముందుకు సాగిపో, విజయం మీద విజయం సాధించుకుంటూ పో. This is a very special mandate of God over your life. దేవుడు నీ జీవితం మీద ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్రత్యేకమైనటువంటి పిలుపు, ఆజ్ఞ కనుక దీనిని విడిచిపెట్టద్దు. So greatly thankful to God for a godly husband who encouraged me and supported me so much. ఈ రకంగా నన్ను ఎంతో ప్రోత్సహించి నన్ను ఎంతో బలపరిచినటువంటి ఇలాంటి ధైర్యమైనటువంటి భర్త నిమిత్తం నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. So be obedient of your calling of intercession, whatever happens. Surrender everything in God's hand and move forward. ఏం జరుగుతున్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా నీ యొక్క జీవితం మీద ఉన్నటువంటి ఈ యొక్క విజ్ఞాపన పరిచర్య పిలుపును ఎన్నటికీ నీ విడిచిపెట్టద్దు, ముందుకు కొనసాగిపో, ముందుకు దూసుకుపో. Romans 12:12 says that devote yourself fully for the ministry of intercession. రోమీయులకు రాసిన పత్రిక 12:12 ఈ యొక్క విజ్ఞాపన పరిచర్యకు నువ్వు పూర్తిగా సంపూర్ణంగా సమర్పించుకోవాలన్నట్లు. Ephesians 6:18 says, all prayers and petition pray at all times with all perseverance for all saints, even for request for prayers for enabling to fulfill his ministry. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఉన్న రీతిగా ఆత్మ వల్ల ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమైన పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండండి. Revelation 17:14b part says, those who are with him are the called, chosen and faithful. మరి ఈ యొక్క ప్రకటన గ్రంథము 16:17 ఉన్నట్లుగా ఆయనతో పాటు ఉన్నవారు 17:14 ఉన్నట్లుగా ఆయనతో పాటు ఉన్నవారు, వారు ఏర్పరచబడిన వారు, అంతేకాదు వారు నమ్మకమైన వారు. So many people are called but few are chosen. Out of few chosen, few will be faithful to God. ఎంతో మంది పిలువబడ్డారు, కానీ కొంతమంది మాత్రమే ఏర్పరచబడిన వారు. మరి ఆ కొంతమంది ఏర్పరచబడిన వారిలో కూడా చాలా కొద్ది మంది మాత్రమే నమ్మకంగా ఉంటారు.
God prays that God's word says that pray all times. దేవుని వాక్యం చెబుతుంది అన్ని సమయంలోనూ ప్రార్థన చేయండి. His coming is very near. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది కనుక We are in the last hour of that day of coming of the Lord. ప్రభు యొక్క రాకడకు ఆ దినం యొక్క ఆఖరి ఘడియలో మనం ఉన్నాం. So we need to understand first thing first. మనము ఈ మొట్టమొదటి సంగతిని మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. History tells us that in every nation revival came as a result of intercession. చరిత్ర చెప్తుంది ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా ఉద్యమం వచ్చింది అని అంటే దాని యొక్క ప్రారంభము, దాని యొక్క మొదలు, దాని యొక్క మూలము విజ్ఞాపనకర్తల్లోనే ఉన్నదన్నట్టు. You are waiting to see a revival in your church. మీ యొక్క సంఘంలో ఒక ఉద్యమం రావాలని మీరు కోరుకుంటున్నారా? Come to your inner court, pour down your heart before God. ప్రభు యొక్క అంతరంగిక ఆవరణాల్లోకి రండి, వచ్చి మీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించండి, జీవితంలో గొప్ప ఉద్యమాన్ని చూడండి. Many missionaries went to different nations with gospel and they went there and they spent time in prayer. అనేక మంది మిషనరీలు సువార్త చేత పట్టుకొని ఆయా రాజ్యాల్లోకి వెళ్ళారు, కానీ వారు మొట్టమొదట ప్రార్థించారు. And today we can see the answers of those prayers. కానీ ఈ రోజు మనం చూస్తున్నది వారు చేసిన ప్రార్థనల యొక్క జవాబులు చూస్తున్నాం మనం. Maybe during their lifetime they could not see answers of those prayers, but today in our time we are able to see answers of those prayers. బహుశా వారి యొక్క జీవితకాల దినాల్లో వారి యొక్క ప్రార్థనల యొక్క జవాబులను వారు చూసి ఉండకపోవచ్చు, కానీ ఆ ప్రార్థనల యొక్క జవాబులను ఈ రోజు మనం కన్నులారా చూస్తున్నాం మనం. Hudson Taylor, a missionary, went to China. హడ్సన్ టైలర్ చైనాకి మిషనరీగా వెళ్ళాడు. He was a prayer warrior. ఆయన గొప్ప ప్రార్థనా యోధుడు. He went to Hunan province and lived in the capital city of Changsha. He went in a Hunan province, one of the province of China, and its capital city Changsha. He stayed there. ఆ యొక్క చైనా యొక్క ఒక రాష్ట్రంలో చంక్షా అనేటువంటి పట్టణంలో ఆయన వెళ్ళాడు. And he spent his time in praying for that place, and he died and buried there. ఆ చంక్షా అనేటువంటి పట్టణం కోసం ఆయన మోకరించి ప్రార్థన చేశాడు. అక్కడే ప్రార్థన చేశాడు, అక్కడే చనిపోయాడు, అక్కడే పాతి పెట్టబడ్డాడు. There was a saying in China that sun never roses in China before seeing Hudson Taylor on his knees. ఒక మాట చైనాలో ఆ దేశంలో చెప్పబడింది ఏంటో తెలుసా? హడ్సన్ టైలర్ మోకరించక ముందు ఏనాడు కూడా సూర్యుడు ఉదయించలేదు అని. And we will be so surprised. God's spirit is moving very powerfully in the land of China. కనుక ఈ రోజు మనం చూస్తున్నాము చైనాలో దేవుని యొక్క ఆత్మ బహు బలంగా పనిచేస్తున్నట్లు మనం చూస్తాం. Many provinces of China there are 19-20% believers. ఈ రోజు 19 నుంచి 20% మంది ప్రతి చైనా యొక్క ప్రతి రాష్ట్రంలో 19 నుంచి 20% మంది విశ్వాసుల గుంపులు ఉన్నాయంట. There are provinces where there are freedom to plant the churches, but there are so much of persecution also going along with that. చాలా చైనాలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో సువార్త ప్రకటించి సంఘాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ ఎంతో క్రైస్తవుల మీద హింస కొనసాగుతూనే ఉంది. God is answering the prayers of his saints. దేవుడు తన యొక్క భక్తుల యొక్క ప్రార్థనలను ఆయన జవాబులు ఇస్తున్నాడు. John Hyde came in Punjab, in one of our states. He was known as Praying Hyde. మన దేశంలోనే పంజాబ్ రాష్ట్రానికి జాన్ హైడ్ అనేటువంటి భక్తుడు వచ్చాడు. ఆయన పేరే ప్రార్థించే హైడ్. Brother Bhakt Singh came in Telugu speaking state, now Telangana, Andhra, but it was before Andhra only. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో భక్తుడైనటువంటి బ్రదర్ భక్త్ సింగ్ గారు వచ్చి పరిచర్యను కొనసాగించారు. People used to say his knees were the camel's knees. ఆయన యొక్క మోకాలు ఒంటె మోకాలు లాంటివని అంటారు. So people devoted their life for the ministry of intercession. విజ్ఞాపన పరిచర్య కోసం ప్రజలు తమ జీవితాన్ని అర్పించుకున్నారు. So do you want to see a breakthrough in your personal life, in your family life, in the life of your church, in your city, in your state? Come back to your prayer altar. నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ యొక్క కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో దేవుడు ఒక అద్భుత కార్యం చేసి ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకుని రావాలని నువ్వు కోరుకుంటున్నట్లయితే ప్రార్థన బలిపీఠం దగ్గరికి నువ్వు తిరిగి రా. Enter into your inner court. నీ యొక్క లోపలి ఆవరణలోనికి నువ్వు రా. Jesus
our role model. యేసు ప్రభు వారే మన యొక్క మాదిరి. He is our role model. ఆయనే మన మాదిరి. Pray to him. ఆయనకి ప్రార్థన చేయండి. The best way to fight against sin is to fight on our knees. పాపానికి వ్యతిరేకంగా చేసేటువంటి గొప్ప పోరాటం మోకాళ్ళ మీద ప్రారంభమవుతుంది. The strongest one in the Christ kingdom is he who is a knocker. The secret of success in Christ kingdom is the ability to pray. మరి గొప్ప బలమైనటువంటి వ్యక్తి ఎవరైనా దేవుని రాజ్యంలో ఉన్నాడు అని అంటే వాడు మోకరించేవాడు. The most important thing is, as Matthew 7:7 says, keep on asking, keep on knocking, keep on seeking his face. మరి మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 7వ వచనంలో ఉంటున్నట్లుగా అడుగుతూనే ఉండండి, తడుతూనే ఉండండి, వెతుకుతూనే ఉండండి, అడుగుతూనే ఉండండి, మీకు ఇవ్వబడుతుంది. వెతుకుతూనే ఉండండి, మీకు దొరుకుతుంది. తడుతూనే ఉండండి, మీకు తీయబడుతుంది. In conclusion, I wanted to say that our intercession here is represented in heaven by Jesus. మనం గుర్తుపెట్టుకోవాలి, మన యొక్క విజ్ఞాపన మన ప్రభువు వారి చేత అక్కడ మరి మన తరపున ప్రభువు దీనిని అక్కడ ప్రస్తావిస్తున్నాడు. Romans 8:34 says, he is the one who died for us and was raised to life for us and is sitting at the place of highest honor next to God, pleading to us. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో ఆయన మన నిమిత్తము మరణించి తిరిగి లేచి దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉండి మన నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాడు అన్నటువంటి ఆ యొక్క వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. Hebrews 7:25 says, he lives forever to plead with God on our behalf. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ప్రకారము మన నిమిత్తము విజ్ఞాపన చేయ నిమిత్తము ఆయన ఎల్లప్పుడూ జీవించుచున్నవాడే ఉన్నాడని అక్కడ రాయబడింది. As Matthew 26:41 says, he is inviting us, watch and pray. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాట ప్రకారంగా ఆయన మనల్ని మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అనేటువంటి పిలుపుతో మనల్ని పిలుస్తున్నాడు. So what is the purpose of my sharing this morning? ఈ ఉదయకాల సమయంలో ఈ విషయాలు మీతో ప్రస్తావించడానికి, మీతో పంచుకోవడానికి నా యొక్క ఉద్దేశం Why ఏంటి? did I share my heart and my journey of ministry of intercession with you? నేను ఎందుకు నా యొక్క విజ్ఞాపన ప్రయాణాన్ని మీతో పంచుకున్నాను, నా యొక్క గుండెల్లో పడుకు పెట్టిన భారాన్ని ఎందుకు మీతో నేను పంచుకున్నాను? My prayer and my desire is that you will understand the importance of ministry of intercession. మీరు విజ్ఞాపన ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలన్నదే నా ప్రార్థన, నా కోరిక. The time and season in which we are living, this is the need of hour. మనం నివసిస్తున్నటువంటి, మనం బ్రతుకుతున్నటువంటి ఈ దినాల్లో ఏదైనా అత్యంత అవసరమైనది ఏదైనా ఉన్నది అని అంటే అది విజ్ఞాపన ప్రార్థనే. The purpose was so that you will get a new perspective about the ministry of intercession. ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన నిమిత్తము మీకు ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక విభిన్నమైనటువంటి దృక్కోణంలో ఈ సంగతులు నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. My prayer is that God would stir your heart and you will commit yourself, your life for the ministry of intercession. నా యొక్క కోరిక, నా ప్రార్థన ఏంటంటే నీ జీవితాన్ని నువ్వు విజ్ఞాపన ప్రార్థనకు సమర్పించుకొని దానికి కట్టుబడి ఉండి జీవితాంతము విజ్ఞాపన ప్రార్థనలో కొనసాగాలన్నది నా కోరిక. Remember, if fire is from God, He will give fuel also. హల్లెలూయా. ప్రియులారా, దేవుని దగ్గర నుంచి అగ్ని వస్తది అని అనుకుంటే అది మండడానికి కావాల్సిన ఇంధనం కూడా ఆయనే ఇస్తాడు. If God is putting that fire in your heart, remember He will give you strength also to carry it. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఈ యొక్క మంటను, ఈ యొక్క అగ్ని నీ గుండెల్లోకి ఇస్తున్నాడు అంటే జీవితాంతం నువ్వు ముగించే వరకు కూడా అది మండడానికి కావాల్సిన ఇంధనం కూడా ఆయనే నీకు ఇచ్చి తీరుతాడు. నమ్మివాడు దేవుని నామానికి మహిమ చెప్పండి. హల్లెలూయా. I have heard from my husband there are two kinds of roses. నా భర్త నుంచి నేను ఒక సంగతి తెలుసుకున్నాను. రెండు రకాల గులాబీలు ఉంటాయట. One is dutiful roses, another is beautiful roses. Dutiful roses and beautiful roses. రెండు రకాల మరి గులాబీలు ఉంటాయి. ఒకటి అందమైనటువంటి గులాబీలు, ఇంకోటి కేవలం కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహించేటువంటి గులాబీలు. I understood the meaning of this term. ఇప్పుడు నాకు దాని యొక్క అర్థం బాగా అర్థమైంది. When God has asked me to enter into this realm, I was doing it as a duty because He has asked me to do. ఏదో ప్రభు నన్ను అడిగాడు కదా అని చెప్పి ఈ యొక్క విజ్ఞాపన పరిచయంలోకి నేను అడుగుపెట్టినప్పుడు ప్రభు నన్ను అడిగాడు కనుక నేను చెయ్యాలి కనుక చేసేటువంటి కర్తవ్యం లాగా చేశాను నేను. But now I am in a place where I am saying, Lord, I wanted to be in that place.
place. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభువా నా మనసు వాచ కర్మేన నాకు కోరిక ఉంది ఆ యొక్క స్థానంలో నేను ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రభువా. God has turned these beautiful roses into beautiful roses. కేవలము కర్తవ్యం మాత్రమే అనుకునేటువంటి అలాంటి గులాబీ నుంచి ప్రభు కోసం పరిమళించేటువంటి సువాసనతో నిండేటువంటి మనోహరమైనటువంటి అందమైన గులాబీగా మారాలని నేను కోరుకున్నాను. Now it has become the breath of my life. కానీ ఇప్పుడు అది నా యొక్క ఊపిరి, నా శ్వాస అయి కూర్చుంది. I always feel when mountaineer they goes to mountain to climb the mountain, they always feel that mountains are calling them conquerors. పర్వతారోహకులు ఆ యొక్క పర్వతాన్ని ఎక్కేటప్పుడు ఆ ఎత్తైన పర్వతం ముందు నిలవబడినప్పుడు వాళ్ళకి అనిపిస్తుందంట, ఆ పర్వతం రా మమ్మల్ని మమ్మల్ని గెలిచి మమ్మల్ని ఎక్కిపో అన్నట్టు పిలుస్తున్నట్లుగా అనిపిస్తుందంట పర్వతారోహకులకి. So I am now in that place where I feel if I am not going to my prayer room, I feel my prayer room is calling me, come and have fellowship. ఒకవేళ కానీ ఆ ప్రార్థనా గదిలో so much there. ఒకవేళ కానీ ప్రార్థనా గదిలో నేను అడుగు పెట్టలేనటువంటి ఆ దినాన్ని నా ప్రార్థనా గది రా 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 అని నన్ను ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. I am greatly thankful to God that He has chosen me for this blessed ministry. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన పరిచర్యకు ప్రభువు నన్ను పిలిచినందుకు నేను ప్రభువుకి ఎంతో కృతజ్ఞుడిని. Matthew 6:6 says, మత్తయి 6:6 చెప్తుంది. I am reading from New Living Translation. మత్తయి 6:6 But when you pray, go away by yourself, shut the door behind you and pray to your Father secretly. Then your Father who knows all secret will reward you. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. I know this ministry of intercession is unseen by people but seen by God. ఈ యొక్క విజ్ఞాపన పరిచర్య ప్రజల కంటికి కనబడేది కాదు, ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా చూసేటువంటి పరిచర్య ఇది. Ministry of intercession is a secret ministry. విజ్ఞాపన పరిచర్య రహస్యమైనటువంటి పరిచర్య. You cannot force this ministry on anyone. ఈ యొక్క పరిచర్యని ఎవరి మీదకో నెట్టేయలేరు. You would have been having an experience that if there is a prayer meeting, you will ask people, sister please come for prayer, brother please come for prayer, but they are not coming. You cannot force this ministry to anyone. ఒక ప్రార్థన కూడుకున్నదనుకోండి, సహోదరి రండి సహోదరుడు రండి అని ఎంతో మందిని నువ్వు పిలిస్తే పిలవచ్చు, వాళ్ళు రాకపోవచ్చు. అయితే ఈ ప్రార్థన భారాన్ని నువ్వు వాళ్ళ మీదకు తోసేసి వాళ్ళ మీదకి నెట్టేయడానికి అవకాశం లేని పరిచర్య. As Matthew 6 says, this is an intentional discipline. This is a voluntary act. ఈ మత్తయి 6:6లో మనం చూస్తున్నట్లుగా ఇది స్వచ్ఛందంగా నీ మట్టుకు నీవే నువ్వు ఎంచుకొని చేయాల్సినటువంటి పరిచర్య. It is a desire putting into action. ఇది ఒక కోరికను కార్యరూపం దాల్చేటువంటి విధంగా చేసేటువంటి పరిచర్య. It's a place. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన అనేటువంటిది ఒక విశ్వాసంతో కూడినటువంటి కార్యము. అంతేకాదు ఇది ప్రేమతో శ్రమపడేటువంటి శ్రామికుని యొక్క గది ఆ యొక్క విజ్ఞాపన గది. I am sure many of you, those who are sitting here, may be thinking, can I enter into this place of ministry of intercession? Or maybe many of you are already into it. ఒకవేళ మీలో చాలా మంది ఇలాంటి విజ్ఞాపన పరిచర్యలో ఎప్పటికే ఉండొచ్చు, కానీ కొంతమంది అయితే ఇలాంటి గొప్ప భారభరితమైనటువంటి ఈ పరిచర్యలో నేను అడుగు పెట్టగలనా, పెట్టినా నిలవగలనా అన్నట్టు ఆలోచిస్తున్నారేమో. But question is how to move forward. ప్రశ్న ఏంటంటే ఎలా ముందుకు కొనసాగాలి? God's revelation comes to each one of us very unique. మరి ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క విధంగా ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు. I am not saying what God has revealed His heart to me, it's for you. నాకు దేవుడు ప్రత్యక్షపరిచిన సంగతులు మీకు కూడా అవే అని నేను చెప్పను. But we need to surrender our life and ask God to reveal His heart to us. మనం దేవునికి సమర్పించుకొని ప్రభువా నీ హృదయాన్ని నాకు బయలుపరచు అని ఆయన ముందు ప్రార్థించాలి. Revelation of God is very unique for everyone. దేవుని యొక్క ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి చాలా చాలా విభిన్నంగా ఉంటుంది. Especially for the ministry of intercession. ప్రత్యేకంగా విజ్ఞాపన పరిచర్య ఎవరికి వారికే విభిన్నంగా ఉంటుంది. Maybe God will lay down the burden of some specific group of people, or maybe youth of your church or family.
We know many families are breaking down. Maybe God will put the burden in your heart for your state or for nation, or we don't know. Whatever God is laying down in your heart, take it and move forward. ఒక్కొక్కరి హృదయాల్లో ఆయన ఒక్కొక్క భారాన్ని కుమ్మరిస్తాడు. కొంతమందికి వారి సంఘంలో ఉన్నటువంటి యవనస్తుల నిమిత్తము కుమ్మరిస్తాడు. కొంతమందికి వారి చుట్టూ ఉన్నటువంటి విరిగిపోతున్నటువంటి నలిగిపోతున్నటువంటి కుటుంబాల నిమిత్తము కుమ్మరిస్తాడు. కొంతమందికి వారు నివసిస్తున్నటువంటి పట్టణం కూర్చున్నటువంటి బాధ్యత, ఆ భారాన్ని నింపుతాడు. ఎవరెవరికి ఏమేమి నింపుతాడో అది పట్టుకొని ముందుకు సాగిపోండి. Because his heartbeat is none should perish. ఆయన యొక్క గుండె చప్పుడు ఏంటంటే ఏ ఒక్కరు నశించుకోకూడదని. His agenda is very big. ఆయన యొక్క ఉద్దేశము చాలా పెద్దది. But you can become a part of that agenda to fulfill his purposes. కానీ ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయన యొక్క ప్రణాళికలో నువ్వు కూడా ఒక భాగస్థునివి, భాగస్థురాలివి కావచ్చు. So what God is laying down in your heart, receive it with humble spirit and move forward and be obedient to God. కాబట్టి దేవుడు నీకు హృదయంలోకి ఏదైతే కుమ్మరిస్తున్నాడో చాలా వినమ్రమైనటువంటి విధేయతకైనటువంటి మనసుతో దాన్ని స్వీకరించి దాన్ని గట్టిగా పట్టుకో. As I told you, you have desire, you wanted to move, see your desire into action. The very important and significant word which I have learned from my husband is intentionality. ప్రియులారా, నేను చెప్పినట్లుగా దేవుడు మీ హృదయంలో పెట్టినటువంటి ఆ కోరికను కార్యాచరణగా మార్చేటువంటి ఆ పద్ధతిలో నా భర్త నుంచి నేను నేర్చుకున్నటువంటి ఒక గొప్ప సంగతి ఏంటంటే స్వచ్ఛందంగా నీకు నువ్వు ఇష్టపూర్వకంగా అందులోకి అడుగు పెట్టడం అనేది. My prayer is that God would raise up many intercessors in different nook and corner of our nation. మన దేశంలో ఆయా నలుమూలల్లో దేవుడు అనేక మంది విజ్ఞాపనకర్తలను లేపాలి అనేటువంటిది నా ప్రార్థన, నా కోరిక. Who will be watchmen for their families, for their churches, for their city, for their street, for their nations. వారి యొక్క దేశం కోసం, వారి యొక్క కుటుంబం కోసం, వారి యొక్క వీధి కోసం, వారి యొక్క రాష్ట్రం కోసం, వారి యొక్క సంఘం కోసం కావలి కాసేటువంటి వారిని దేవుడు లేపును గాక. God is watching over his words to be fulfilled. ఆయన యొక్క మాటలు జరిగించబడాలని, ఆయన మాటలు నెలకొల్పబడాలని, స్థిరపరచబడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. Remember, this ministry is ministry of the Lord. ఈ యొక్క పరిచర్య దేవుడి పరిచర్య. So I don't know how many you think that you are able to commit your life for this ministry. ఎంతమంది ఈ పరిచర్యకు ఈ సందర్భంలో ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తుండగా ఎంతమంది ఈ పరిచర్యకు సమర్పించుకుంటున్నారో నాకైతే తెలియదు. I am greatly thankful to God that he gave me a grace and you open your heart to receive us and this privilege to share my heart with you. ఈ రకంగా నా హృదయంలో ప్రభు పెట్టినటువంటి ఈ భారాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నేను ప్రభువుకు ఎంతో కృతజ్ఞురాలిని. I would like to invite my husband, please come forward and pray for each one of you. నా భర్తను ఆహ్వానిస్తున్నాను, డాక్టర్ శ్యామ్ థామస్ గారిని. వారు వచ్చి మీ అందరి నిమిత్తము, నిర్ణయించుకుంటున్నటువంటి మన అందరి నిమిత్తము ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తాను. శ్యామ్, I believe that God's Holy Spirit had been ministering to us. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ హృదయాంతరంగాల్లో పరిచర్య చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. We were told that this is a hidden ministry. ఇది రహస్యమైనటువంటి పరిచర్య అని మనకు చెప్పబడింది. Inner court is a very sacred place. ఆ అంతరంగిక రహస్య ఆవరణం అనేటువంటిది చాలా పరిశుద్ధమైనటువంటి భూమి అని. Because of that, it's also a secret place. అది పరిశుద్ధమైనటువంటిది మాత్రమే కాదు, చాలా చాలా ప్రాధాన్యమైనటువంటి ప్రదేశం అది. Those who are looking for visibility will not prefer this place. అందరికీ కనబడాలి అనేటువంటి కోరిక తపన ఉండేవారు ఈ యొక్క రహస్య పరిచర్యకు తమను తాము సమర్పించుకోలేరు. Those who are looking for what is in the heart of God will seek this place. దేవుని హృదయంలో ఏముందో తెలుసుకుందామనేటువంటి ఆలోచన ప్రయత్నం చేసేవారు ఈ యొక్క విజ్ఞాపన స్థలాన్ని ఎంచుకుంటారు. My wife was mentioning about a season when I was training,
quite a number of people, encouraging them to enter into the ministry of intercession. ఈ విజ్ఞాపన పరిచర్యలోకి మరి ప్రవేశించాలని కొంతమంది గుంపులను నేను వారికి తర్బీదునిస్తూ వారికి శిక్షణ ఇస్తున్నటువంటి దినాల గురించి నా భార్య మీతో ప్రస్తావించింది. One small part of that I will share with you. అందులో ఉన్నటువంటి ఒక సంగతిని, చిన్న విషయాన్ని మీతో నేను ప్రస్తావిస్తాను. Wednesdays and Fridays were my major operating days as a surgeon. మరి ఒక ఆపరేషన్లు చేసేటువంటి సర్జికల్ డాక్టర్గా మరి నాకు బుధవారము శుక్రవారము నాకు ఆ రెండు ఎక్కువ పని ఉండేటువంటి, ఒత్తిడి ఉండేటువంటి దినాలని. Usually in those days there will be number of cases lined up, something like 15 major operations scheduled for one day. ఒక్క రోజులోనే 15 ఆపరేషన్లు చేయాల్సినంత ఒత్తిడి ఉండేటువంటి దినాలని. I'm on my feet from morning 8 o'clock till probably evening 5 or 6. ఉదయం 8 మొదలుకొని సాయంత్రం 5 నుంచి 6 వరకు కూడా పరుగులు పెడుతూనే ఉండేవాడిని. You can imagine those Wednesdays, particularly, I'll be very exhausted by the end of the day. మరి అలాంటి బుధవారాలు ముగించే సమయానికి నాలో ఉన్న ఓపిక అంతా అయిపోయేది. I'm sharing this for the glory of God and probably to bring a challenge to some of you. దేవుని నామం యజమార్థం ఈ మాటలు చెప్తున్నాను, అంతేకాదు మీలో కొంతమందిని ప్రేరేపించడానికి మాటలు చెప్తున్నాను. Returning from the operation theatre back to the house, 8 o'clock in the evening, there will be around 10-15 people on the floor. మరి సాయంత్రము ఆ 8 గంటలకు ఆ సమయంలో ఎంతో అలసిపోయి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి కనీసం 10 నుంచి 15 మంది ఆ నేల మీద అలా పడి ఉండేవారు. And I sit with them on the floor. వాళ్ళతో కలిసి నేల మీద కూర్చుండేవాడిని. And I give them some teaching on intercession. వాళ్ళతో కూర్చొని వాళ్ళకి విజ్ఞాపన నిమిత్తము కొంత తర్బీదునిచ్చేవాడిని. And then we go into a time of prayer. అప్పుడు అందరం కలిసి కొంత ప్రార్థనా సమయంలోకి వెళ్ళేవారు, ప్రార్థన చేసేవారు. And it can go up to probably 2 o'clock or 3 o'clock in the morning. ఆ 8 గంటల మొదలుకొని రాత్రి 2-3 అయిపోయింది మేము ప్రార్థన ముగించేసరికి. And the next morning 8 o'clock and back in the place of work. మళ్ళీ తెల్లారేసరికి 8వ గంటకల్లా ఆపరేషన్ థియేటర్లో నేను ఉండాలి. When God is calling for something so important, you cannot say, sorry, I am very busy, my lifestyle doesn't permit this. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఇలాంటి విజ్ఞాపన పరిచర్యకు పిలుస్తున్నప్పుడు, ప్రభువా నేను నా జీవన శైలి ఇలాంటి పరిచర్యకు సరిపోదు, నా వల్ల కాదు అని ఎవరు చెప్పడానికి వీల్లేదు. God has done amazing things through that intercessory prayer. అలాంటి విజ్ఞాపన ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి గొప్ప సంగతులను చేశాడు ఆయన. The places where no Christian is welcome, some of the neighboring parts of Himachal Pradesh, some of those places, not even a single local converted Christian. ఎలాంటి ప్రదేశాలంటే ఒక్క రక్షించబడినటువంటి ఒక్క క్రైస్తవుడు లేనటువంటి ఆ హిమాచల్ ప్రదేశ్ లో ఉండేటువంటి ఆ లోపలి ప్రాంతాలకు. But then we saw God giving an open door and we walk in. కానీ ఎప్పుడైతే మేము విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ వచ్చామో, ఆ మూయబడినటువంటి తలుపులు కలిగినటువంటి హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా దేవుడు ద్వారాలు తెరవడం మేము చూసాం. The places where we walked around and prayed, there are churches today. ఏ ప్రాంతాల్లో అయితే మేము నడిచి ప్రభువా ఈ ప్రాంతాల్లో ఒక సంఘం లేచునుగా అని ప్రార్థన చేశామో, ఈ రోజు అక్కడ సంఘాలు లేచాయి. దేవుని నామానికి మహిమ కలుగును. And many places to see hundreds and hundreds of them, it fills our heart with joy. ఈ రోజు అవి వందల ప్రజలతో నిండిపోతున్నప్పుడు మా గుండెల నిండుగా సంతోషం నిండిపోతుంది. We saw major breakthrough in the communities where we were living. అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆ ప్రాంతాల్లో, కమ్యూనిటీల్లో దేవుడు చేస్తున్న కార్యాలు చూస్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. Members in the community, working in a Christian hospital, many of them coming and confessing openly the secret sins that they were living in. ఈ ప్రార్థనల యొక్క ప్రతిఫలంగా ఆ ప్రాంతాల్లో, ఆ ఆవాసాల్లో ఉండేటువంటి ఆ ప్రజలు వచ్చి హాస్పిటల్కి వచ్చి వీళ్ళ వద్దకు వచ్చి వారి యొక్క పాపాన్ని అంతరంగంగా రహస్యంగా ఉన్నటువంటి పాపాలను కూడా ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినటువంటి సందర్భాలు మేము చూసాము.
actually, there was an old fish pond which was there, which we had to probably clear up and convert it into a baptism place. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే చివరికి ఒక చిన్న చేపలు పట్టేటువంటి ఒక చిన్న చేపల కుంట, చిన్న నీటి కుంటలాంటి దాన్ని ఉండేది. దాన్ని శుభ్రంగా శుభ్రపరిచి దాన్ని బాప్తిస్మానికి మంచినీటితో నింపి బాప్తిస్మం కుండీగా మార్చాల్సి వచ్చింది. I can keep on telling stories, but I will not. ఇలాంటి అద్భుతమైనటువంటి గాథలు మీతో పంచుకుంటూ ఉండగలను, కానీ నేను ఆ పని చేయను ఇప్పుడు. If your heart is stirred up today for prayer, God is inviting you, enter into this secret place and make a commitment. దేవుడు నీ హృదయాన్ని స్పందిస్తే, దేవుడు నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవరణ చేత నిన్ను రేకెత్తిస్తే, ఈ అద్భుతమైనటువంటి పరిచర్య కోసం, ఆ రహస్యమైనటువంటి ప్రదేశం కోసం నిన్ను నువ్వు అర్పించుకో. This is not a ministry for old ladies and retired people. ఇది పదవి విరమణ చేసినటువంటి ముసలోళ్ళ కోసం ఉండేటువంటి పరిచర్య కాదు సుమా. Men, where are you? పురుషులారా ఎక్కడున్నారు మీరు? This is a ministry for men and women, children, adults, adolescents, youth, people of every age group. God is calling us for this ministry. ఈ యొక్క అద్భుతమైనటువంటి విజ్ఞాపన పరిచర్య ముసలివారికే కాదు, యవనస్తులకే కాదు, స్త్రీలకే కాదు, పురుషులకే కాదు, పెద్దలకు, పిల్లలకు, సమవయస్కులు, యవనస్తులు అందరినీ కూడా ప్రభు ఈ పరిచర్యకు పిలుస్తున్నాడు. You may have a church of 500. మీకు ఒక 500 మంది ఉండేటువంటి సంఘం మీకు ఉంటే ఉండొచ్చు. For a weekly Bible study, maybe 50 may turn up. ఆ 500లో ఒక 50 మంది బహుశా మీ యొక్క బైబిల్ స్టడీకి వస్తూ ఉండొచ్చు. But for prayer of an intercession, even 5 may not turn up. దానికి 50 మంది వస్తే రావచ్చు, కానీ ప్రార్థనా కూడిక అనేసరికి 5 ముఖాలు కూడా కనపడవు. What is the greatest weapon that God has given to his children in the armory of the children of God? What is the greatest weapon? దేవుడు ఇచ్చినటువంటి ఆయన పిల్లలకు ఈ యొక్క ఆత్మీయ యుద్ధంలో దేవుడు ఇచ్చినటువంటి యుద్ధోపకరణాల్లో అత్యంత అద్భుతమైనటువంటి ఉపకరణం ఏమిటి? Many people, many preachers will tell today, you know, why India is not getting converted is because we do not have power. It's power that we need. చాలా మంది బోధకులు ఈరోజు మాట్లాడుతున్నట్లుగా భారతదేశం ఎందుకు మారడం లేదు, కారణం ఏంటంటే మనలో శక్తి లేదు, మనకు కావాల్సింది శక్తి 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 అని ఓదర కొట్టేస్తున్నారు కొంతమంది బోధకులు. It is not power that we need, it's prayer that we need. మనకు కావాల్సింది శక్తి కాదు, మనకు కావాల్సింది ప్రార్థన. It is not power that we need, it's purity that we need. మనకు కావాల్సింది ఆ యొక్క శక్తి కాదు, మనకు కావాల్సింది పవిత్రత, పరిశుద్ధత కావాలి. Men and women committed to holiness and purity in life, getting down on their knees, this nation will turn around. పరిశుద్ధత కోసము, పవిత్రత కోసము తమ జీవితాల్లో నిండుగా కోరుకొని తమ జీవితాలను అర్పించుకున్నటువంటి వ్యక్తుల ద్వారా, అలాంటి మోకాల ద్వారా ఈ దేశము, భారతదేశము యేసు ప్రభు యొక్క పాదాల వరకు వచ్చే తీరుతుంది. God is not going to do this through, you know, the national figures in the Christian circle, but I believe that he is going to raise up unknown people spending their time in secret places, standing in the gap. They are the ones whom sons and daughters of the kingdom is going to raise up for his purpose. ఈ దేశానికి దేవుడు ఏదైనా కార్యం చేయాలి అని అనుకుంటే, ఈ దేశంలో క్రైస్తవ రంగంలో, క్రైస్తవ సంఘాల్లో పెద్ద పెద్ద గొప్పవారిగా పిలవబడినటువంటి బోధకుల సేవకుల ద్వారా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. కానీ ఆ సామాన్యమైనటువంటి వ్యక్తులు ప్రార్థనకు, పరిచర్యకు, పవిత్రతకు, పరిశుద్ధతకు తమ తాము అప్పగించుకొని మోకాళ్ళు వంచినటువంటి విజ్ఞాపన కర్తల ద్వారా మాత్రమే దేవుడు ఏదైనా ఈ దేశానికి చేయగలడు అని నేను నమ్ముతున్నాను. నమ్మిన వారు దేవుడు నామానికి మనం చెప్తాము. I pray that the women will share what you heard today with your husbands. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు మీ భర్తలు ఇక్కడ లేకపోయినట్లయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలు మీ భర్తలతో మీరు మాట్లాడాలని నేను కోరుతున్నాను. If I am not a husband who consider this as important and pray with my wife and set apart time for intercession, I am a hypocrite. ఒకవేళ గాని
ప్రార్థించి విజ్ఞాపనకు నన్ను నేను సమర్పించుకోలేనటువంటి భర్తనైతే నేను కేవలం మరి వేషధారిని మాత్రమే. Not just the morning and evening prayers in the family, but set apart time with your spouses during the week for times of intercession. ఏదో సాయంత్రం ఉదయం చేసుకునేటువంటి కుటుంబ ప్రార్థనలు మాత్రమే కాదు, కానీ చాలా ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా నిర్ణయించుకున్నటువంటి వారం మధ్యలో ప్రత్యేకంగా విజ్ఞాపన కోసం ఎత్తి పెట్టుకుని ఏర్పాటు చేసుకునేటువంటి ఆ విజ్ఞాపన ప్రార్థనా సమయాలను ఏర్పాటు చేసుకోమని ప్రభు నామం పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. Shall we look to God in prayer? ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, we come to you in the name of your precious Son, Jesus Christ. పరలోకపు తండ్రి, ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, నీ కుమారుడైనటువంటి ప్రశస్తమైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ సన్నిధిలోకి వస్తున్నాం. Lord Jesus Christ, we thank you that you are at the right hand of the Father interceding for us. ప్రభువైన యేసు, నీవు పరలోకపు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని మా నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. Father, today we want to commit ourselves to join with you in the ministry of intercession. ప్రభువా, ఈ యొక్క విజ్ఞాపన పరిచర్యలో నేను కూడా మీతో పాలిభాగస్తులు అవడానికి నేను ఇష్టపడుతున్నాను, నిర్ణయించుకుంటున్నాను. Untold millions are still untold. ప్రభువా, మిలియన్ల కొలది, లక్షల కొలది సువార్త వినని వారు ఇంకనూ అలాగనే ఉండిపోతున్నారు. ప్రభు, nations are going from corruption to corruption. ప్రభువా, దేశాలు పైన కలుషితమైపోయి మోసం నుంచి మోసములకు, కుట్రల నుంచి కుట్రలకు ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నాయి. ప్రభు, who will raise up a high standard for God? దేవుని కోసం ఒక గొప్ప విలువలను ఎవరు నెలకొల్పుతారు? Who will hold the banner Jehovah Nissi? యెహోవా నిస్సి అనేటువంటి ధ్వజాన్ని ఎవరు ఎత్తుతారు? Father, we pray that you will raise up men and women who are committed to holiness. ప్రభువా, పరిశుద్ధతకు తమను తాము అప్పగించుకొని అర్పించుకున్నటువంటి వ్యక్తులను, స్త్రీ పురుషులను మీరు లేవనెత్తుదురుగాక. Father, in the name of Jesus, I ask you, you will raise up some among these people who are sitting here as intercessors who will find the secret place as most treasured place in their life. ప్రభువా, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో కొంతమందినైనా ఈ యొక్క రహస్యమైనటువంటి పరిచర్య నిమిత్తము, ఆ రహస్యమైనటువంటి ఆ ప్రదేశం నిమిత్తము తాము అప్పగించుకున్నటువంటి స్త్రీ పురుషులను కొంతమందిని మీరు లేపుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాను. Father, in the name of Jesus, I bind every voice of the lie of the enemy telling them you cannot do it, you cannot do it. I rebuke it in Jesus' name. నువ్వు ఈ పనిని చేయలేవు, ఈ పని నీ వల్ల కాదు, నీ వల్ల చేత కాదు అని చెప్తున్నటువంటి సాతానుడి యొక్క అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క తప్పుడు స్వరమును యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామములో నేను లైవ్ చేస్తున్నాను ఈ సమయంలో. Father, I pray in the name of Jesus that you will show them the heart of God, longing for such who will stand in the gap for the sake of others. ప్రభువా, నీ యొక్క పరిచర్య నిమిత్తము నీకును ఈ యొక్క ప్రజలకు మధ్యన ఆ ఎడమలో నిలవబడేటువంటి ఆ యొక్క స్థానంలో నిలవబడేటువంటి విజ్ఞాపనకర్తలు ఇక్కడ లేవని ప్రార్థన చేస్తున్నాను. Give excitement in the heart of your sons and daughters today in a very special way. నీ యొక్క కుమార్తెల యొక్క గుండెల్లో ఒక గొప్ప ఆత్మ ఆవేశాన్ని మీరు సృష్టించమని ప్రార్థన చేస్తున్నాను. Father, I sense that there are some sitting here who had been committed to the ministry of intercession but abandoned their post and gone away. You are calling them back into that place and occupy that place again. ప్రభువా, నేను ఆత్మలో వివేచనలో గమనిస్తున్నాను. ఇక్కడ కూర్చున్న వారిలో స్త్రీలలో పురుషుల్లో కొంతమంది విజ్ఞాపనకు సమర్పించుకొని కానీ ఈ రోజు ఆ యొక్క పదవిని, ఆ యొక్క ఆ ప్రాధాన్యతను వదిలిపెట్టి విజ్ఞాపన మానేసినటువంటి వారిని తిరిగి ఆ యొక్క ప్రార్థన బలిపీఠం వరకు మీరు పిలుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. Father, I pray that you will give them the pleasure of seeing the glory of God coming down upon this land once again. ప్రభువా, ఈ యొక్క దేశం మీదకి, ఈ యొక్క భూమి మీదకి, మా దేశం మీదకి దేవుని యొక్క మహిమ దిగి వస్తున్నటువంటి ఆ యొక్క అద్భుతమైన చిత్రాన్ని చూడగలిగిన కన్నులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. I pray that this land of India will be filled with the knowledge of the glory of the Lord as the waters cover the sea.
నీరు ఈ యొక్క భూమిని కప్పునట్లుగా దేవుని యొక్క మహిమ ఈ యొక్క దేశమును కప్పుతున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి చిత్రమును చూడగలిగిన కన్నులు ఎమ్మని ప్రార్థన చేస్తున్నాను. Father, I pray a revival break out in the heart of the sons and daughters of God. దేవుని యొక్క కుమారులు కుమార్తెల యొక్క గుండెల్లో ఉజ్జీవాన్ని రగల్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. Yes, revival break out in their homes. వారి యొక్క కుటుంబాల్లో ఉజ్జీవము రగిలించబడును గాక. Their churches will be revived once again. సంఘాలు మరలా ఉజ్జీవంతో రగిలించబడును గాక. Sons and daughters with a passion for God will rise up in this nation once again. దేవుని కోసం తృష్ణతో రగిలిపోయేటువంటి ప్రేమతో సాగిపోయేటువంటి జీవితాల కుమారులు కుమార్తెలు లేచుదురు గాక అని ప్రార్థన I చేస్తున్నాను. pray that while they go from here today, they will feel like the disciples